గుడ్ మార్నింగ్. CCE తెలంగాణ TSAT నిపుణ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఫోర్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ జీవ పరిణామ శక్తులు అనే టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాం. ఈ టాపిక్ b.sc సెకండ్ ఇయర్ 4వ సెమిస్టర్లో జువాలజీ సబ్జెక్ట్లో వస్తుంది. సో ముందుగా ఈరోజు మనం చెప్పుకోబోయే అంశాల గురించి సంక్షిప్తంగా చూద్దాం. వాట్ ఈజ్ ఆర్గానిక్ ఎవల్యూషన్? జీవ పరిణామం అంటే ఏమిటి? ఈ జీవ పరిణామ శక్తులను అర్థం చేసుకోవడానికి కొన్ని పదాలు ఉంటాయి. సో ఆ పదాలు, ఆ టర్మినాలజీ గురించి కూడా వివరంగా తెలుసుకుంటాం. తర్వాత హార్డీ-వెయిన్బర్గ్ లా ఆఫ్ జెనెటిక్ ఈక్విలిబ్రియం, హార్డీ-వెయిన్బర్గ్ జన్యు సమతాస్థితి సూత్రం, దాని గురించి క్లుప్తంగా తెలుసుకుంటాం. ఆ తర్వాత డిఫరెంట్ థియరీస్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్, జీవ పరిణామాన్ని వివరించే అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల గురించి కూడా సంక్షిప్తంగా తెలుసుకున్న తర్వాత వివిధ జీవ పరిణామ శక్తులు, డిఫరెంట్ ఫోర్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ 5 రకాలు ఉన్నాయి. అవి ఫైటైప్స్, మ్యూటేషన్స్, ఉత్పరివర్తనలు, జెనెటిక్ డ్రిఫ్ట్, జీన్ ట్రాన్స్ఫర్, నాన్ ర్యాండమ్ మేటింగ్ అంటే స్థాయి సంగమం, తర్వాత చివరిది న్యాచురల్ సెలెక్షన్. సో ఈ 5 జీవ పరిణామ శక్తులు, ఫోర్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ గురించి వివరంగా తెలుసుకుంటాం. ముందుగా ఆర్గానిక్ ఎవల్యూషన్, జీవ పరిణామం యొక్క ప్రాధాన్యత చూస్తే, మన ఈ భూగ్రహం పైన దాదాపు 11 లక్షల రకాల జంతుజాతులు ఉన్నాయి, 4 నుంచి 5 లక్షల రకాల వృక్షజాతులు ఉన్నాయి, ఇంతే కాకుండా అనేక లక్షల రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇంత విభిన్నమైన, ఇంత వైవిధ్యమైన జీవ వైవిధ్యాన్ని భూగ్రహంపై చూస్తున్నాము. ఇన్ని రకాల జీవులే కాకుండా గతంలో ఇంకా అనేక జీవులు జీవించి ఇప్పుడు అవి అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఒకప్పుడు జీవించి ప్రస్తుతం అంతరించిపోయిన జీవులు, ప్రస్తుతం జీవిస్తున్న ఎన్ని లక్షల రకాల జీవులు, ఇంత జీవ వైవిధ్యం ఈ భూమి మీద ఏర్పడడానికి ముఖ్యమైన కారణం ఏదంటే అది జీవ పరిణామం. సో కాబట్టి జీవ పరిణామం వల్లనే ఇంత జీవ వైవిధ్యం ఈ భూగ్రహంపై ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు జీవ పరిణామం, ఆర్గానిక్ ఎవల్యూషన్ యొక్క డెఫినిషన్, నిర్వచనం చూద్దాం. సో ఈ నిర్వచనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సాధారణ అర్థంలో, ఇంకొకటి శాస్త్ర పరిభాషలో. సాధారణ అర్థంలో జీవ పరిణామం అంటే ద మోడిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ డ్యూరింగ్ దైర్ డిసెంట్ జనరేషన్ బై జనరేషన్ ఫ్రమ్ కామన్ యాన్సెస్టర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్గానిక్ ఎవల్యూషన్. అంటే మనం ఏ జీవినైనా తీసుకుంటే అది వాటి పూర్వీక జీవుల నుంచి ఒక పరంపరలో భాగంగా కొనసాగుతూ వస్తూ ఉంటుంది. ఈ పరంపర కొనసాగేటప్పుడు పూర్వీకులలో ఉండే లక్షణాలు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నవి ఉన్నట్టుగా తర్వాతి తరం జీవులకు అందకుండా కొన్ని కొత్త మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ రకంగా వంశపారంపర్యంగా జీవులు తరతరాలుగా ఈ భూగ్రహంపై కొనసాగుతూ వస్తున్నప్పుడు వాటిలో మార్పులు అనేవి కూడా చోటు చేసుకుంటాయి. ఆ మార్పులు వచ్చే ప్రక్రియని జీవ పరిణామం లేదా ఆర్గానిక్ ఎవల్యూషన్ అని అంటాము. ఇది సాధారణ అర్థంలో జీవ పరిణామం అంటే. ఇప్పుడు ఆర్గానిక్ ఎవల్యూషన్ యొక్క సైంటిఫిక్ మీనింగ్ తెలుసుకుంటే, ఆర్గానిక్ ఎవల్యూషన్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద జీన్ ఆఫ్ అల్లీల్ ఫ్రీక్వెన్సీ విత్ ఇన్ ఏ పాపులేషన్స్ జీన్ పూల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అని అంటారు. అంటే ఒక కాలక్రమంలో తీసుకుంటే ఒక జనాభా యొక్క జీన్ పూల్, జన్యు సంపుటి లోపల జీన్ ఫ్రీక్వెన్సీలు లేదా అల్లీల్ ఫ్రీక్వెన్సీలు, జన్యు పౌనపున్యాలు అనేవి మార్పులు చెందుతూ ఉంటాయి. ఈ జన్యు పౌనపున్యాలు మార్పులు చెందే ప్రక్రియని జీవ పరిణామం అని అంటాం. సో ఇప్పుడు ఈ క్షణంలో మనకి ఈ సైంటిఫిక్ మీనింగ్ అనేది అంత అర్థమైనట్టుగా అనిపించకపోవచ్చు, కానీ ఈ టాపిక్ ముగిసేలోపు మనం ఈ నిర్వచనాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. సో ఈ నిర్వచనం గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం తర్వాత. సో ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్లో వచ్చే పారిభాషిక పదకోశాలు, పదాలు, వాటి గురించి ఏమేమి ఉన్నాయి అనేది వాటి గురించి తెలుసుకుందాం. మొదటగా మనం తెలుసుకోవాల్సిన పదం స్పీషీస్, జాతి అంటాము. రెండవ పదం పాపులేషన్, జనాభా. మూడవ పదం మెండేలియన్ పాపులేషన్, మెండేలియన్ జనాభా. తర్వాత జీన్స్, జన్యువులు. తర్వాత అల్లీల్స్, యుగ్మ వికల్పాలు. తర్వాత అల్లీల్ ఫ్రీక్వెన్సీ. తర్వాత ఫీనోటైప్. తర్వాత జీనోటైప్. ఫీనోటైప్ను దృశ్యరూపం అంటాము, జీనోటైప్ను జన్యురూపం అంటాము. తర్వాత తెలుసుకోవాల్సిన పదం ఫీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ అంటే దృశ్యరూప పౌనపున్యం. తర్వాతి పదం జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ,
జన్యురూప పౌనపున్యం, తర్వాత చివరి పదం జీన్ పూల్ జన్యు సంపుటి. ఈ పదాలకి అర్థాలు తెలిస్తే కానీ మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ యొక్క పూర్తి సారాంశం మనం అర్థం చేసుకోలేం. కాబట్టి ఇప్పుడు ఈ పదాలన్నింటినీ ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. మొదటి పదం స్పీషీస్, జాతి అంటాము. సో ఏ స్పీషీస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ closely related organisms that are very similar to each other and are usually capable of interbreeding and producing fertile offspring. సో ఈ జాతి యొక్క అర్థం ఏంటంటే జాతిలో ఉండే జీవులన్నింటినీ ఒక సమూహాన్ని ఒక జాతి అని అంటాము. ఆ సమూహాన్ని జాతి అని ఎప్పుడు అంటాము? ఆ సమూహంలో ఉండే జీవులన్నీ ఒకదానికొకటి దగ్గరి సంబంధం కలిగి ఉండాలి, చూడడానికి ఒకే రకమైన పోలికలతో కలిగి ఉండాలి. పోలికలు ఉండడము, దగ్గర సంబంధం ఉండడమే కాకుండా ఇంకొక ముఖ్యమైన కండిషన్ ఏంటి అని అంటే అవి ఇంటర్బ్రీడింగ్ అంటే స్వేచ్ఛగా అంతర ప్రజననం జరుపుకోగలగాలి. ఒకదానితో ఒకటి సంపర్కం జరుపుకొని ఒక ఫలవంతమైన సంతానాన్ని, ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్ని అవి ఉత్పత్తి చేయగలగాలి. సో ఎప్పుడైతే అవి అంతర ప్రజననం జరుపుకొని ఫలవంతమైన సంతానాన్ని ఏర్పరుస్తాయో అట్లాంటి జీవుల సమూహాన్ని జాతి అని అంటాం. సో కొన్ని సందర్భాలలో కొన్ని జీవులు చూడడానికి దగ్గరి పోలికలు ఉండవచ్చు, కానీ అవి ఒకదానితో ఒకటి సంపర్కం జరపలేవు, అవి ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయలేవు. సో అట్లాంటి జీవుల సమూహాన్ని జాతి అని మనం పిలవం. సో తర్వాత నెక్స్ట్ పదం జనాభా. సో ఏ పాపులేషన్ ఈజ్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ఏ సింగిల్ స్పీషీస్ విత్ మెనీ ఇంటర్బ్రీడింగ్ గ్రూప్స్ లివింగ్ ఇన్ ఏ డిఫైన్డ్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ఏ గివెన్ టైమ్. సో జనాభా అంటే ఒక నిర్దిష్టమైన భౌగోళిక సరిహద్దుల లోపల నివసిస్తున్న అనేక అంతర ప్రజనం జరుపుకునే సమూహాల గుంపునే, జీవుల సమూహాన్నే జనాభా అని అంటాం. ఉదాహరణకి జింకల జనాభాను అనేదాన్ని తీసుకుంటే భారతదేశం అనేది ఒక నిర్దిష్టమైన భౌగోళిక సరిహద్దు. భారతదేశంలో వివిధ అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ వివిధ అటవీ ప్రాంతాలలో ఉండే జింకలన్నింటిని మొత్తాన్ని కలిపి భారతదేశం యొక్క జింకల జనాభా అంటాం. అదే రకంగా పాకిస్తాన్లో ఉండే జింకలన్నీ పాకిస్తాన్ జింకల జనాభా అవుతుంది. సో ఇండియాలో ఉండే జింకల జనాభాని తీసుకుంటే ఇండియాలో అనేక అడవులు ఉన్నాయి. ఒక్కొక్క అడవిలో ఉండే జింకలన్నీ ఒక ఇంటర్బ్రీడింగ్ సమూహం అవుతాయి. ఇంటర్బ్రీడింగ్ అంటే అవి ఒకదానికొకటి ఎదురు పడుతూ ఉండాలి, ఒకదానితో ఒకటి అవి సంగమం జరుపుకొని స్వేచ్ఛగా సంగమం జరుపుకొని అవి ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగలగాలి. సో కాబట్టి ఈ రకంగా భారతదేశంలో ఉండే వివిధ అడవులలో ఉండే జింకలన్నీ వివిధ ఇంటర్బ్రీడింగ్ సమూహాలు లేదా అంతర ప్రజననం జరుపుకునే సమూహాలు అవుతాయి. ఈ అన్ని అంతర ప్రజననం జరుపుకునే సమూహాలన్నీ కలిపితే భారతదేశం యొక్క జింకల జనాభా అవుతుంది. తర్వాత నెక్స్ట్ పదం మెండేలియన్ పాపులేషన్, మెండేలియన్ జనాభా. సో మెండేలియన్ జనాభా అంటే ఏంటి అని అంటే ఈచ్ ఇంటర్బ్రీడింగ్ గ్రూప్ ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ ఏ మెండేలియన్ పాపులేషన్. సో జనాభా అనేది మెండేలియన్ జనాభా అనేది రెండు సేమ్ మీనింగ్ కావు. సో మెండేలియన్ జనాభా అంటే ఏంటి అని అంటే ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో నివసిస్తూ అవి ఒకదానికొకటి రోజు ఎదురుపడుతూ ఒకదానితో ఒకటి స్వేచ్ఛగా సంపర్కం జరుపుకొని ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగలిగిన సేమ్ జాతి జీవుల సమూహాన్నే మెండేలియన్ జనాభా అంటాం. సో మనం ఇంతకుముందు చెప్పుకున్న ఉదాహరణని గమనిస్తే భారతదేశంలో ఉండే జింకల జనాభా, ఉదాహరణకి శ్రీశైలం అడవుల్లో ఉండే జింకలన్నీ మొత్తం కూడా అవి ఒకదానికొకటి తారసపడుతూ ఉంటాయి, ఒకదానితో ఒకటి ఎదురు పడుతూ ఉంటాయి, ఒకదానితో ఒకటి ప్రత్యుత్పత్తి జరిపి సంతానాన్ని కూడా ఉత్పత్తి చేయగలుగుతాయి. కాబట్టి శ్రీశైలం అడవుల్లో ఉండే జింకలన్నీ ఒక మెండేలియన్ జనాభా అవుతాయి. అంతేకాని భారతదేశంలో ఉండే జింకలన్నీ ఒక మెండేలియన్ జనాభా కావు. ఎందుకనంటే శ్రీశైలం అడవుల్లో ఉండే జింకలు మధ్యప్రదేశ్లో ఉండే అడవులలో ఉండే జింకలతో అవి ఎదురుపడవు. ఈ జింకలు ఆ జింకలు కలిసి సంతానాన్ని ఉత్పత్తి చేసే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఈ రెండూ కూడా వేరువేరు మెండేలియన్ జనాభాలు అవుతాయి. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు ఒక జాతిలో ఉండే జీవులన్నీ మొత్తం ఒక నిర్దిష్టమైన ఒక పెద్ద ఏరియా, ఒక దేశం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, అక్కడ ఉండే జీవులన్నింటినీ ఒక జనాభా అంటే ఒకే సరిహద్దు లోపల నివసిస్తున్న జీవులన్నీ, ఒకే జాతికి చెందిన జీవులన్నీ కూడా ఒక మెండేలియన్ జనాభా అవుతాయి. సో ఈ మెండేలియన్ జనాభాలో ఉండే జీవులన్నీ కూడా అవి ఉమ్మడి జీన్ పూల్, ఒక ఉమ్మడి జన్యు సంపుటిని అవి పంచుకోవడం అనేది జరుగుతుంది. సో జీన్ పూల్ అనే పదం గురించి కూడా మనం ముందు తెలుసుకోబోతున్నాం. తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన పదం జన్యువులు. సో మనకు తెలుసు జీవులన్నీ మొత్తం కూడా కణాలతో నిర్మించబడి ఉంటాయి. కణాలలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో ముఖ్యమైన భాగం ఏంటి అని అంటే
క్రోమోజోములు. సో ఈ క్రోమోజోములు అనేవి డిఎన్ఏతో తయారవుతాయి. ఈ డిఎన్ఏలోనే ఈ అనువంశికతకు సంబంధించిన సమాచారం అనేది డిఎన్ఏలోనే దాగి ఉంటుంది. సో అనువంశికత అంటే ఏమిటి? జీవులన్నీ మొత్తం కూడా తమ పూర్వీకుల యొక్క లక్షణాలను తాము పొందుతూ ఉంటాయి. ఈ పూర్వీకుల లక్షణాలు పిల్ల జీవులకి అందే ప్రక్రియనే అనువంశికత అంటాము. సో ఈ అనువంశికతకు ప్రధానమైన కారణం ఏంటి అని అంటే జన్యువులు. జన్యువులు అంటే ఏమో కాదు, డిఎన్ఏలో ఉండే వివిధ భాగాలనే జన్యువులు అంటాం. సో మన శరీరంలో ఉండే ప్రతి లక్షణానికి, మన శరీరంలో జరిగే ప్రతి ప్రక్రియకు కూడా కారణం ఏంటి? జన్యువులే. ఈ జన్యువులు అనేవి డిఎన్ఏలో ఉంటాయి. సో డిఎన్ఏలో ఉండే ఒక్కొక్క భాగం ఒక్కొక్క లక్షణాన్ని నియంత్రిస్తుంది. ఈ రకంగా ఒక లక్షణాన్ని నియంత్రించే డిఎన్ఏలో ఉండే చిన్న భాగాన్నే ఒక జన్యువు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం తెలుసుకోవాల్సిన పదం అల్లీల్స్. వీటిని యుగ్మ వికల్పాలు అని అంటాము. సో అల్లీల్స్ అనేవి ఏంటి అని అంటే మనకు తెలుసు, మనం డిప్లాయిడ్ జీవులం. అంటే మనలో రెండు రకాల మనలో ఉండే క్రోమోజోములన్నీ కూడా రెండు జతలుగా ఉంటాయి. ఈ జతలో 2 క్రోమోజోముల్లో ఒకటి తల్లి నుంచి వస్తే ఇంకొకటి తండ్రి నుంచి రావడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈ జతలో ఉండే 2 క్రోమోజోములలో సేమ్ ఒకే రకమైన జన్యువులు అనేవి ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ మీరు పటంలో గమనిస్తే, స్లైడ్లో గమనిస్తే, ఈ స్లైడ్ లోపల మనకి 2 క్రోమోజోములు కనిపిస్తున్నాయి. 2 క్రోమోజోములలో మొదటి క్రోమోజోమ్లో మొదటి స్థానంలో స్మాల్ ఏ అనే జన్యువు ఉంది. రెండవ క్రోమోజోమ్ పైన సేమ్ అదే స్థానంలో ఇంకొక స్మాల్ ఏ జన్యువు అనేది ఉన్నాయి. సో ఈ మొదటి స్థానాన్ని మొదటి లోసై అని అంటాము. సో తల్లి నుంచి వచ్చిన క్రోమోజోమ్లో ఉండే మొదటి జన్యువు, తండ్రి నుంచి వచ్చిన క్రోమోజోమ్లో ఉండే మొదటి జన్యువు, ఈ 2 మొదటి స్థానాలలో ఉండే జన్యువులు సేమ్ ఒకే లక్షణాన్ని నియంత్రించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ 2 జన్యువులు ఒకే లక్షణాన్ని నియంత్రిస్తాయి. ఈ 2 లక్షణాలను నియంత్రించే ఈ 2 జన్యువులు వేర్వేరు రకాలుగా ఉండవచ్చు. లక్షణం ఒకటే కానీ అవి నియంత్రించే లక్షణాలు లేదా అవి కనబరిచే ప్రభావాలు వేరువేరుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనకి ఇదే స్లైడ్లో తీసుకుంటే రెండవ జన్యువులు తీసుకుంటే ఇక్కడ పేటర్నల్ క్రోమోజోమ్ పైన క్యాపిటల్ డి జన్యువు ఉంది. మేటర్నల్ క్రోమోజోమ్ తల్లి నుంచి వచ్చిన క్రోమోజోమ్ పైన స్మాల్ డి జన్యువు ఉంది. సో క్యాపిటల్ డి జన్యువు ఒక రకమైన లక్షణాన్ని ప్రదర్శిస్తే స్మాల్ డి జన్యువు ఇంకో రకమైన లక్షణాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ డి అనే జన్యువు ఒక జీవి యొక్క ఎత్తుని నియంత్రిస్తుంది అని అనుకుందాము. క్యాపిటల్ డి జన్యువు ఉన్నప్పుడు ఆ జీవి చాలా పొడవుగా పెరగడం జరుగుతుంది. స్మాల్ డి జన్యువు ప్రభావం వల్ల ఆ జీవి చాలా పొట్టిగా పెరగడం అనేది జరుగుతుంది. సో 2 క్యాపిటల్ డి జన్యువు మరియు స్మాల్ డి జన్యువు 2 జన్యువులు కూడా ఒకే లక్షణాన్ని, శరీరం పొడవుని కంట్రోల్ చేస్తున్నాయి. కాకపోతే క్యాపిటల్ డి జన్యువు పొడవుగా ఉండేటట్టు చేస్తుంది, స్మాల్ డి జన్యువు పొట్టిగా ఉండేటట్టు చేస్తుంది. ఈ రకంగా ఒకే జన్యువు యొక్క 2 రూపాలు ఇవి. ఒకటి క్యాపిటల్ డి ఒక రకమైన రూపమైతే స్మాల్ డి ఇంకో రకమైన రూపం అవుతుంది. ఇక్కడ క్యాపిటల్ డిలో లేదా క్యాపిటల్ అక్షరాలలో సూచించే జన్యువులన్నింటినీ బహిర్గత జన్యువులు, డామినెంట్ అల్లీల్స్ అంటాము. స్మాల్ డి అక్షరాలతో సూచించే జన్యువులన్నింటినీ రెసెసివ్ అల్లీల్స్ లేదా అంతర్గత యుగ్మ వికల్పాలు, అంతర్గత జన్యువులని పిలవడం జరుగుతుంది. సో ఈ రకంగా యుగ్మ వికల్పాలు అంటే ఏంటి అంటే ఒక జన్యువు యొక్క 2 రూపాలు. సో కొన్ని జన్యువులకి 2 కంటే ఎక్కువ యుగ్మ వికల్పాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి బ్లడ్ గ్రూప్స్లో తీసుకుంటే మనకు ABO అనే 3 రకాల యుగ్మ వికల్పాలు ఉంటాయి. అవి బ్లడ్ గ్రూప్ టాపిక్స్లో మనం ఆల్రెడీ చదువుకొని ఉంటాం. సో ఈ రకంగా యుగ్మ వికల్పాలంటే ఒక జన్యువు యొక్క వివిధ రూపాలనే యుగ్మ వికల్పాలని పిలవడం జరుగుతుంది. తర్వాత దృశ్య రూపం ఫీనోటైప్, తర్వాత జీనోటైప్ జన్యు రూపం అనే పదాల గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనము 3 జీవులను చూస్తున్నాము, ఈ 3 కొంగలు. సో మొదటి కొంగ తీసుకుంటే అది ఎరుపు రంగులో ఉంది, దాని శరీర వర్ణం. సో ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటంటే శరీర వర్ణాన్ని నిర్ణయించే జన్యువు. ఉదాహరణకి చెప్పుకుంటున్నాం దీన్ని మనం, నిజానికి కాదు. సో క్యాపిటల్ ఏ జన్యువు అనేది ఎరుపు రంగును కలిగిస్తే స్మాల్ ఏ జన్యువు అనేది నీలి రంగుని కలిగిస్తుంది అనుకుందాం. సో ఈ మొదటి కొంగ లోపల 2 క్యాపిటల్ ఏ జన్యువులు ఉన్నాయి. 2 క్యాపిటల్ ఏ జన్యువులు ఉండడం వల్ల బహిర్గత రూపమైనటువంటి ఎరుపు రంగు అనేది దాని చర్మానికి రావడం జరిగింది. సో రెండవ కొంగలో తీసుకుంటే ఒక బహిర్గత జన్యువు లేదా బహిర్గత యుగ్మ వికల్పం క్యాపిటల్ ఏ ఉంది, ఇంకొకటి అంతర్గత యుగ్మ వికల్పం స్మాల్ ఏ ఉంది. సో ఈ 2 యుగ్మ వికల్పాలలో ఒకటి బహిర్గతం ఉన్నప్పుడు అంతర్గత దాని యొక్క ప్రభావం కనబడదు. దానివల్ల ఒక అంతర్గత జన్యువు ఉన్నప్పటికీ కూడా అది ఎరుపు రంగునే పొందగలుగుతుంది. మూడవ జీవిలో తీసుకుంటే 2 అంతర్గత జన్యువులే ఉన్నాయి, అందువల్ల అది నీలి రంగుని పొందగలుగుతుంది.
సో ఈ రకంగా ఇప్పుడు దృశ్య రూపం అంటే ఏంటంటే బయటికి మనకు కనిపించే లక్షణాలని దృశ్య రూపాలు అంటాము. సో ఈ రెండు కొంగలు, మొదటి రెండు కొంగలు కూడా ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి కాబట్టి వాటి దృశ్య రూపము ఎరుపు రంగు అవుతుంది. మూడవ కొంగను తీసుకుంటే దాని దృశ్య రూపము అది నీలి రంగులో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు 3 కొంగలలో మనకు 2 రకాల దృశ్య రూపాలు ఉన్నాయి. ఒకటి ఎరుపు రంగు, ఇంకొకటి నీలిరంగు. జన్యు రూపాలను తీసుకుంటే ఈ జీవిలో ఉండే 2 జన్యువులు ఏ ఉన్నాయి అనే దాన్ని సూచిస్తే వాటిని జన్యు రూపాలు అంటాము. సో ఈ జన్యు రూపాలలో తీసుకుంటే మొదటి దాని లోపల 2 క్యాపిటల్ ఏ జన్యువులు ఉన్నాయి. సో కాబట్టి దీనిని సమయుగ్మజ బహిర్గత జన్యు రూపం అంటాము, లేదా హోమోజైగస్ డామినెంట్ జన్యు రూపం అంటాము. రెండవ దానిలో ఒక బహిర్గత ఒక అంతర్గత జన్యువు ఉంది, దీనిని హెటిరోజైగస్ డామినెంట్ జన్యు రూపం అంటాము, లేదా విషమయుగ్మజ బహిర్గత జన్యు రూపం అంటాము. మూడవ దాని లోపల 2 స్మాల్ ఏ జన్యువులు ఉన్నాయి, దీనిని సమయుగ్మజ అంతర్గత జన్యు రూపము, లేదా హోమోజైగస్ రెసెసివ్ జీనోటైప్ అని పిలవడం జరుగుతుంది. సో తర్వాత మనం దీనికి సంబంధించిందే ఇంకొక ఉదాహరణ, దీంట్లోపల ఈ డ్రాసోఫిలా ఈగల్లో తీసుకుంటే ఇక్కడ 4 ఈగల లోపల మొదటి 3 ఈగలు మొత్తం అవి నార్మల్ వింగ్స్, సాధారణ రెక్కలను కలిగి ఉన్నాయి. కాబట్టి మూడింటి రెక్కల దృశ్య రూపం సాధారణంగా ఉంటే మూడవ దాని రెక్కల దృశ్య రూపం రింకిల్డ్, ముడతలు పడి ఉన్న దృశ్య రూపం అనేది దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇవి దృశ్య రూపాలు 2 రకాలు. జన్యు రూపాలు తీసుకుంటే మొదటి దాంట్లో WW, క్యాపిటల్ W దీని జన్యు రూపం అయితే, తర్వాత మధ్యలో ఉండే రెండింటి జన్యు రూపాలు ఒక క్యాపిటల్ W ఒక స్మాల్ w, అంటే ఈ రెండు కూడా హెటిరోజైగస్ డామినెంట్ జన్యు రూపాలు అవుతున్నాయి. మూడవ దానిలో 2 స్మాల్ w జన్యువులు ఉన్నాయి కాబట్టి ఇది సమయుగ్మజ అంతర్గత జన్యు రూపం అవుతుంది. తర్వాత ఇప్పుడు యుగ్మ వికల్ప పౌనపున్యాలంటే ఏంటో చూద్దాం. యుగ్మ వికల్ప పౌనపున్యాలంటే అల్లీలిక్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ది ప్రపోర్షన్స్ ఆఫ్ డిఫరెంట్ అల్లీల్స్ ఆఫ్ ది జీన్స్ ఇన్ ఏ పాపులేషన్. అంటే ఒక జనాభాలో ఉండే జన్యువులలో వివిధ యుగ్మ వికల్పాలు ఏవేవి ఎంతెంత నిష్పత్తులలో ఉన్నాయి అనే దాని యొక్క అల్లీల్ ఫ్రీక్వెన్సీ లేదా యుగ్మ వికల్ప పౌనపున్యం అని అంటాము. తర్వాత నెక్స్ట్ ఈ అల్లీల్ ఫ్రీక్వెన్సీలను లెక్కించడం లేదా ఎస్టిమేట్ చేయడం ఎట్లా చేస్తారనేది చూస్తే, అల్లీల్ ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని ఒక జనాభాలో, ఒక మెండెలియన్ జనాభాలో ఉండే అల్లీలిక్ ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని కూడా 1కి సమానంగా తీసుకుంటాం. సో దాంట్లో 1,00,000 జీవులు ఉంటే 2,00,000 జన్యువులు ఉంటాయి, 1000 జంతువులు ఉంటే 2000 జన్యువులు ఉంటాయి. ఈ 2000 జన్యువులను మొత్తాన్ని కూడా 1కి సమానంగా తీసుకోవాలి. 1,00,000 జంతువులు ఉన్నాయి అనుకున్నప్పుడు 2,00,000 జన్యువులను మొత్తాన్ని కూడా 1కి సమానంగా తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుంటే దాంట్లో 1000 జంతువులు పాపులేషన్ 1000 పాపులేషన్ ఉండే జనాభాని తీసుకొని అల్లీల్ ఫ్రీక్వెన్సీల గురించి అర్థం చేసుకుందాం. సో దీంట్లో ఒక జన్యువు అది హైట్ జన్యువు లేదా పొడవుని నిర్దేశించే జన్యువు అనుకుందాం. దాంట్లో 2 అల్లీల్స్ ఉంటాయి, ఒకటి క్యాపిటల్ T జన్యువు, ఇంకొకటి స్మాల్ t జన్యువు లేదా స్మాల్ t అల్లీల్. సో 3 రకాల జీనోటైప్స్ ఉండడానికి అవకాశం ఉంది, క్యాపిటల్ T స్మాల్ t. సో ఈ 1000 జనాభా లోపల జీనోటైప్స్ తీసుకుంటే, జన్యు రూపాలు తీసుకుంటే క్యాపిటల్ T జన్యు రూపం 450 జంతువులు ఉన్నాయి, క్యాపిటల్ T స్మాల్ t జన్యు రూపము 300 జంతువులు ఉన్నాయి అనుకుందాం. 2 స్మాల్ t జంతువులు 250 ఉన్నాయి అనుకుందాం. సో మొత్తం ఈ 1000 జంతువులలో కలిపి 2000 జన్యువులు ఉన్నాయి. ఈ 2000 జన్యువులలో మొత్తం T జన్యువులు ఎన్ని ఉన్నాయి అనేది దాని యొక్క T అల్లీల్ యొక్క ఫ్రీక్వెన్సీ లేదా T అల్లీల్ పౌనపున్యం అవుతుంది. సో T అల్లీల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి తీసుకుంటే 450 జంతువులలో 2 క్యాపిటల్ T జన్యువులు ఉన్నాయి కాబట్టి మొత్తం 900 క్యాపిటల్ T జన్యువులు ఉన్నాయి. తర్వాత ఈ విషమయుగ్మజ బహిర్గత జంతువులు 300 ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క T జన్యువు ఉన్నాయి కాబట్టి 900 + 300 మొత్తం 1200 జన్యువులు క్యాపిటల్ T జన్యువులు ఉన్నాయి. సో 2000 = 1 అయినప్పుడు 1200 ఏమవుతుందంటే 0.6% అవుతుంది. సో క్యాపిటల్ T జన్యువు యొక్క ఫ్రీక్వెన్సీ దాని యొక్క పౌనపున్యము 0.6% అవుతుంది. అదే రకంగా స్మాల్ t అల్లీల్ యొక్క ఫ్రీక్వెన్సీని తీసుకుంటే, సో విషమయుగ్మజ బహిర్గత జంతువులు 300 ఉన్నాయి, వాటిలో ఒక్కొక్క స్మాల్ t జన్యువు ఉంది కాబట్టి 300 ప్లస్ ఒక 250 సమయుగ్మజ అంతర్గత జంతువులు ఉన్నాయి, వాటిలో 2 చొప్పున స్మాల్ t జన్యువులు ఉన్నాయి కాబట్టి 200 × 2 500. సో 300 + 500 మొత్తం 800 జీన్స్ ఉంటాయి. సో టోటల్ 2000 జన్యువులలో 800 జన్యువులు స్మాల్ t జన్యువులు ఉన్నాయి. సో ఈ రకంగా 2000 = 1 అయినప్పుడు 800 = 0.4 దాని యొక్క ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో తర్వాత ఇప్పుడు దృశ్యరూప పౌనపున్యం. సో దృశ్యరూప పౌనపున్యం అంటే ఫీనోటైపిక్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ది ప్రపోర్షన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫీనోటైప్స్ ఇన్ ది పాపులేషన్. సో ఒక జనాభా లోపల వివిధ దృశ్యరూపాలు ఎంతెంత ఉన్నాయి అనేది చెప్తే అదే దాని యొక్క దృశ్యరూప పౌనపున్యం అవుతుంది.
ఇదే ఉదాహరణలో మనం చూస్తే 1000 జంతువులు అని చెప్పుకున్నాం. మొత్తం పొడవు జంతువులు 750 ఉన్నాయి. షార్ట్ ఇండివిజువల్స్ పొట్టి జంతువులు 250 ఉన్నాయి. సో మొత్తం 1000లో 750 పొడవు జంతువులు అయినప్పుడు పొడవు దృశ్య రూపం యొక్క ఫ్రీక్వెన్సీ 0.75 అవుతుంది. పొట్టి జంతువుల యొక్క దృశ్యరూప పౌనపున్యం 0.25 అవుతుంది. తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన పదం జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ. జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఒక జనాభాలో ఉండే వివిధ రకాల జన్యురూపాలు ఎంతెంత నిష్పత్తులలో ఉన్నాయి అనేదే దాని యొక్క జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సేమ్ ఇంతకుముందు చెప్పుకున్న ఉదాహరణ ఆధారంగానే జన్యురూపాల యొక్క ఫ్రీక్వెన్సీలను ఎట్లా లెక్కిస్తారనేది చూస్తే, సో 1000 జంతువులు అని చెప్పుకున్నాం. మొత్తం క్యాపిటల్ టీ జంతువులు 450 అనుకున్నాము. క్యాపిటల్ టీ స్మాల్ టీ జంతువులు 300 అనుకున్నాము. స్మాల్ టీ జంతువులు 250 ఉన్నాయి అనుకున్నాము. సో 1000 లోపల 450 క్యాపిటల్ టీ అనుకున్నప్పుడు దాని ఫ్రీక్వెన్సీ 0.45 అవుతుంది. క్యాపిటల్ టీ స్మాల్ టీ యొక్క ఈ జన్యురూపం యొక్క ఫ్రీక్వెన్సీ 0.3 అవుతుంది, ఎందుకంటే అవి 300 జంతువులు ఉన్నాయి కాబట్టి. స్మాల్ టీ జన్యురూపం యొక్క ఫ్రీక్వెన్సీ 0.25 అవుతుంది. సో ఈ రకంగా ఏ జన్యురూపము ఎంతెంత శాతంలో ఉంది అనే దాన్నే చెప్తే దాని జన్యురూపాల యొక్క ఫ్రీక్వెన్సీ అని లేదా పౌనపున్యం అని పిలవడం జరుగుతుంది. తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన పదం జీన్ పూల్, లేదంటే దీన్ని జన్యు సంపుటి అని కూడా అంటాము. జన్యు సంపుటిని జీన్ పూల్ను గ్యామెటిక్ పూల్ అని కూడా అంటాము. జీన్ పూల్ ఈజ్ ద సమ్ ఆఫ్ అల్లీల్స్ ఇన్ ది రిప్రొడక్టివ్ గ్యామెట్స్ ఆఫ్ ఏ మెండేలియన్ పాపులేషన్. అంటే మెండేలియన్ జనాభాలో ఉండే ప్రత్యుత్పత్తిలో పాల్గొనే గ్యామెట్లలో ఉండే అన్ని అల్లీల్స్ మొత్తాన్ని కలిపి ఒక జీన్ పూల్ అంటాము. ఉదాహరణకి డయాగ్రామ్లో తీసుకుంటే కుక్కల జనాభాని తీసుకోవచ్చు. ఇది ఒక కుక్కల మెండేలియన్ జనాభా. దీంట్లో ప్రత్యుత్పత్తిలో పాల్గొనే అన్ని జీవుల యొక్క అండాలు శుక్ర కణాలలో ఉండే క్రోమోజోములను లేదా వాటిలో ఉండే జన్యువులన్నింటిని కలిపి దాని యొక్క జీన్ పూల్ అని పిలవడం జరుగుతుంది. సో జీన్ పూల్ అంటే సాధారణంగా ఒక పొరపాటు పడుతూ ఉంటారు. జీన్ పూల్ అంటే ఏంటి అంటే ఒక జనాభాలో ఉండే జన్యువుల మొత్తాన్ని జీన్ పూల్ అని అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. జీన్ పూల్ అంటే ఏంటంటే ప్రత్యుత్పత్తిలో పాల్గొంటున్న అండాలు శుక్ర కణాలలో ఉండే వాటిని మాత్రమే. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడొచ్చు. మనం ఈ రకంగా పైన ఉండే దాంట్లో తీసుకుంటే మొత్తం ఈ పందుల జనాభాను చూస్తున్నాం. వీటిలో వివిధ రకాల జన్యువులు ఉన్నాయి. దీంట్లో క్యాపిటల్ బి జన్యువు, దీంట్లో 2 స్మాల్ బి జన్యువులు, ఇట్లా వివిధ రకాల జన్యువులు ఉన్నాయి. ఈ జంతువులలో ఉండే జన్యువుల మొత్తాన్ని జీన్ పూల్ అని అనము. ఎందుకనంటే ఈ జంతువులలో కొన్ని జంతువులు ప్రత్యుత్పత్తిలో పాల్గొనలేకపోవచ్చు, అవి సంతానాన్ని ఉత్పత్తి చేయలేకపోవచ్చు. అట్లాంటప్పుడు వాటిలో ఉండే జన్యువులు తర్వాతి తరానికి అందవు. సో జీన్ పూల్ అని దేనిని అంటాము? ఏ జన్యువులైతే ప్రస్తుతం ఉండే జంతువుల నుంచి తర్వాతి తరానికి అందుతాయో ఆ జన్యువులనే జీన్ పూల్ అని పిలవడం జరుగుతుంది. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు సంగమం జరిపి ప్రత్యుత్పత్తి జరిపినప్పుడు ఆ ప్రత్యుత్పత్తిలో పాల్గొంటున్న జంతువులన్నింటిలో అండాలలో శుక్ర కణాలలో ఉండే జన్యువులనే దాని యొక్క జీన్ పూల్ అని పిలవడం జరుగుతుంది. ప్రత్యుత్పత్తి జరిపిన ఈ అండాలు శుక్ర కణాల నుంచే తర్వాతి తరం జీవులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి జీన్ పూల్ అని అంటే ఒక మెండేలియన్ జనాభాలో ప్రత్యుత్పత్తిలో పాల్గొని సంతానాన్ని ఏర్పరుస్తున్న జంతువులలో ఉండే అండాలు శుక్ర కణాలలో ఉండే జన్యువుల సమూహాన్ని జీన్ పూల్ లేదా జన్యు సంపుటి అని పిలవడం జరుగుతుంది. సో తర్వాత నెక్స్ట్ మనం వివిధ రకాల జీవ పరిణామ సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ జీవ పరిణామ సిద్ధాంతాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. మొదటగా లామార్క్ అనే శాస్త్రవేత్త ఈయన ఏం చెప్పడం జరిగిందంటే జంతువులు కొన్ని అవయవాలను వాటి అవసరాన్ని బట్టి ఎక్కువగా ఉపయోగించడం వల్ల వాటి అవయవాలు విపరీతంగా సాగుతాయి లేదా విపరీతంగా అభివృద్ధి చెందుతాయి అని చెప్పడం జరిగింది. ఇంకొన్ని జంతువులు అవయవాలు అవసరం లేకపోతే వాటిని ఉపయోగించకపోవడం వల్ల నిరుపయుక్త సూత్రం లేదా లా ఆఫ్ డిస్యూజ్ అంటాము, దానివల్ల అవయవాలు క్షీణిస్తాయని చెప్పడం జరిగింది. సో ఈ రకంగా లా ఆఫ్ డిస్యూజ్ వల్ల ఏమవుతుంది అని అంటే యూజ్ చేయడం వల్ల ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి, డిస్యూజ్ చేయడం లేదా ఉపయోగించకపోవడం వల్ల ఆర్గాన్స్ అనేవి డీజనరేట్ అవుతాయి. ఈ రకంగా ఒక జీవి తన జీవిత కాలంలో అవయవాలను ఉపయోగించడం వల్ల పొందిన లక్షణాన్ని లేదా అవయవాలను ఉపయోగించకపోవడం వల్ల పొందిన లక్షణాన్ని ఏమవుతుంది, ఆ లక్షణము ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్, ఆర్జిత గుణాల అనువంశికత, తన జీవితకాలంలో పొందిన లక్షణము తర్వాతి పిల్లతరానికి అందిస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఈ రకంగా లక్షణాలు అనేవి తల్లి జీవులలో ఏర్పడ్డ లక్షణాలు పిల్ల జీవులకు అందుతాయని లామార్క్ చెప్పడం జరిగింది. కానీ ఈ లక్షణాలు ఎట్లా ఏర్పడతాయి అనేదాన్ని ఆయన సరిగ్గా వివరించలేకపోవడం వల్ల ఈ అంశాన్ని తిరస్కరించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డార్వినిజం సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీన్ని న్యాచురల్ సెలక్షన్ అంటాము. ఈ న్యాచురల్ సెలక్షన్ ప్రకారం ప్రకృతిలో ఉండే ప్రతి జాతి కూడా ఎక్కువగా సంతానాన్ని ఉత్పత్తి చేయగలుగుతుంది.
సో కానీ వనరులు మాత్రం తక్కువగా ఉంటాయి. తిండి కానీ, చోటు కానీ, తోడు కానీ తక్కువగా ఉండడం వల్ల అవి మనుగడ కోసం పోరాటం చేయడం జరుగుతుంది. సో ఈ మనుగడ కోసం పోరాటం లోపల ఏవైతే యోగ్యత కలిగిన జీవులు ఉంటాయో, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, ఆ జీవులు మాత్రమే అవి జీవించడం జరుగుతుంది. సో ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ లోపల వేరియేషన్స్ ఉండే జీవులు మాత్రమే, తగిన వేరియేషన్స్ ఉండే జీవులు మాత్రమే అవి సెలెక్ట్ అవుతాయి. వాటి లక్షణాలు మాత్రమే తర్వాతి తరానికి అందజేయడం జరుగుతుంది. ఈ రకంగా నేచర్ సెలెక్షన్లో ఎంపిక కాబడ్డ జంతువులే కొత్త జాతిగా రూపాంతరం చెందుతాయని ఆయన చెప్పడం జరిగింది. కానీ డార్విన్ ఈ అనువంశికతలో ఈ కొత్త లక్షణాలు అనేవి ఎట్లా ఏర్పడతాయి, వేరియేషన్స్ ఎట్లా ఏర్పడతాయి అనేది వివరించలేకపోయాడు. ఈ వేరియేషన్స్ని వివరించిన సిద్ధాంతం మ్యూటేషన్ థియరీ. హ్యూగో డీవ్రీస్ అనే శాస్త్రవేత్త దీన్ని ఈనోథీరా లామార్కియానా ఈ మొక్క లోపల దీన్ని ప్రతిపాదించడం జరిగింది. దీని ప్రకారం మ్యూటేషన్స్, జన్యువులలో అకస్మాత్తుగా వచ్చే లక్షణాల వల్ల ఈ మార్పులు అనేవి, వేరియేషన్స్ అనేవి వస్తాయని చెప్పడం జరిగింది. తర్వాత చివరి సిద్ధాంతము మోడర్న్ సింథటిక్ థియరీ, ఆధునిక జీవ సంశ్లేషణ సిద్ధాంతం అంటాము. దీన్ని హార్డీ వీన్బర్గ్, సీవాల్రైట్, ఆర్ఏ ఫిషర్, జేబిఎస్ హాల్డెన్, డోబెజన్స్కీ, ఎర్నెస్ట్ మేయర్, హక్స్లీ, స్టెబ్బిన్స్, సింప్సన్ అనే అనేక శాస్త్రవేత్తలందరూ వాళ్ళ కృషి ఫలితంగా మోడర్న్ సింథటిక్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ మోడర్న్ సింథటిక్ సిద్ధాంతం ప్రకారం వైవిధ్యాలు రావడానికి కారణం ఏంటంటే జీన్ మ్యూటేషన్స్ వల్ల, క్రోమోజోమల్ మ్యూటేషన్స్ వల్ల, క్రాసింగ్ ఓవర్స్ వల్ల, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ వల్ల, లేదా జన్యువుల స్వతంత్ర వ్యూహనం వల్ల వైవిధ్యాలు అనేవి వస్తాయి. ఈ రకంగా వచ్చిన వైవిధ్యాలు అనేవి తర్వాతి తరానికి అందడానికి ఏజెంట్స్ ఆఫ్ చేంజ్, జీవుల లోపల మార్పులను తీసుకొచ్చే అంశాలు. అవి జెనెటిక్ డ్రిఫ్ట్, జీన్ ట్రాన్స్ఫర్స్, నాన్ ర్యాండమ్ మేటింగ్, స్థాయి సంగమం అని చెప్పుకున్నాము, లేదా వరణాత్మక సంగమం అంటాము, ఐసోలేషన్, వివక్తత, న్యాచురల్ సెలెక్షన్. ఈ అంశాలన్నీ మొత్తం కూడా వేరియేషన్స్ మీద పనిచేసి జీవులలో మార్పులు రావడానికి కారణమవుతాయి. సో ఇప్పుడు హార్డీ వీన్బర్గ్ లా ఈక్విలిబ్రియం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. హార్డీ వీన్బర్గ్ లా ఆఫ్ జెనెటిక్ ఈక్విలిబ్రియం అంటే genotypic frequencies in a population remain constant or in equilibrium from generation to generation unless specific disturbing influences are introduced. సో ఒక జాతి లోపల ఏ బాహ్య ఉత్ప్రేరకాలు లేనంత వరకు కూడా దానిలో ఉండే జన్యు పౌనపున్యాలు మార్పు చెందకుండా నిరంతరం కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటాయి. దీన్ని హార్డీ వీన్బర్గ్ లా జెనెటిక్ ఈక్విలిబ్రియం అని పిలవడం జరుగుతుంది. సో ఈ హార్డీ వీన్బర్గ్ లా ఈక్విలిబ్రియం అనేది ఉండడానికి కండిషన్స్ ఏంటంటే వాటిలో నో మ్యూటేషన్స్ ఉత్పరివర్తనాలు జరగొద్దు, జీన్ ట్రాన్స్ఫర్స్, జన్యు మార్పిడులు జరగొద్దు. జీన్ ట్రాన్స్ఫర్స్ని మైగ్రేషన్స్, రవాణా అని కూడా అంటాము. అంటే కొత్తగా జంతువులు బయట నుంచి రావద్దు, ఈ జనాభా నుంచి జంతువులు బయటికి పోవద్దు. ర్యాండమ్ మేటింగ్, జంతువులన్నీ మొత్తం కూడా యాదృచ్ఛికంగా దేనితో పడితే దానితో సంగమం జరపాలి లేదా ప్రత్యుత్పత్తి జరపాలి. సెలెక్టివ్ మేటింగ్ అనేది ఉండొద్దు. తర్వాత లార్జ్ సైజ్ ఆఫ్ పాపులేషన్ పెద్ద సైజులో ఉన్నప్పుడు మాత్రమే వాటిలో ఈక్విలిబ్రియం అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. న్యాచురల్ సెలెక్షన్ అనేది కూడా పనిచేయొద్దు. సో ఈ హార్డీ వీన్బర్గ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక ఈక్వేషన్ను, ఒక సమీకరణాన్ని ప్రతిపాదించడం జరిగింది. దాన్ని P+Q=1 అని అంటాము. దీంట్లో P అనేది డామినెంట్ అల్లీల్, బహిర్గత యుగ్మ వికల్పం యొక్క పౌనపున్యం అయితే, Q అనేది అంతర్గత యుగ్మ వికల్పం, రెసెసివ్ అల్లీల్ యొక్క పౌనపున్యం అవుతుంది. ఈ రెండింటి పౌనపున్యాల మొత్తం కలిపి 1కి సమానంగా ఉంటుంది. తర్వాత దీనినే జన్యు రూపాల పరంగా తీసుకుంటే ఈ ఈక్వేషన్ను P² + 2PQ + Q² = 1 అని చెప్తాము. P² అంటే PP, అంటే ఇది సమయుగ్మజ బహిర్గత జన్యు రూపం అవుతుంది. 2PQ అని అంటే ఇది విషమయుగ్మజ బహిర్గత జన్యు రూపం, హెటిరోజైగస్ డామినెంట్ జీనోటైప్ అవుతుంది. Q² అనేది హోమోజైగస్ రెసెసివ్ సమయుగ్మజ అంతర్గత జన్యు రూపం అవుతుంది. సో ఒక మెండేలియన్ జనాభాలో ఉండే 3 జన్యు రూపాల పౌనపున్యాల నిష్పత్తి కూడా 1కి సమానమవుతుంది. దీనినే హార్డీ వీన్బర్గ్ లా ఆఫ్ జెనెటిక్ ఈక్విలిబ్రియం అని చెప్పడం జరుగుతుంది. సో ఈ హార్డీ వీన్బర్గ్ లా అనేది ఇది ఒక మిత్, ఇది నిజం కాదు. ప్రకృతిలో ఏ జీవిలో కూడా హార్డీ వీన్బర్గ్ లా అనేది కొనసాగదు. ఇవి ఉండే అవకాశం అనేది ఉండదు. ఎందుకనంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ కూడా నెరవేరకుండా ఉండడం అనేది జరగదు. కాబట్టి హార్డీ వీన్బర్గ్ లా సమతా స్థితి అనేది ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే అల్లీల్ ఫ్రీక్వెన్సీలు లెక్క పెట్టడానికి, లేదా జనాభాల యొక్క ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి అనే దానిని ప్రతిపాదించడానికి, ఒక జనాభా ఏ దిశ లోపల అది పరిణామం చెందుతుంది అనే అంశాలను ప్రతిపాదించడానికి హార్డీ వీన్బర్గ్ లా ఈక్వేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఒక అల్లీల్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి తెలుసుకోవడానికి కూడా ఈ సిద్ధాంతాలను, ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం అల్లీల్ ఫ్రీక్వెన్సీలను కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది.
సో తర్వాత ఇప్పుడు ఫోర్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ గురించి చూస్తే మొదటి ఫోర్స్ మ్యుటేషన్. సో ఒక ఉదాహరణ తీసుకుందాం. పెంగ్విన్ల జనాభా, ఒక మెండేలియన్ జనాభా పెంగ్విన్ల జనాభా అనుకుందాం. దీంట్లో 2 రకాల జంతువులు ఉన్నాయి. కొన్ని జంతువులకి ఎల్లో ఫీట్ ఉన్నాయి. ఎల్లో ఫీట్కి కారణం క్యాపిటల్ బి జన్యువు అనుకుందాము. ఇంకొన్ని జంతువులకి బ్లూ ఫీట్, నీలిరంగు పాదాలు ఉన్నాయి. దానికి కారణం స్మాల్ బి జన్యువు అనుకుందాం. మొత్తం 1000 జనాభా ఉంది పెంగ్విన్లు అనుకుంటే మనం క్యాపిటల్ ఎల్లో ఫీట్ ఉండే జంతువులు 750 ఉన్నాయి, బ్లూ ఫీట్ ఉండే జంతువులు 250 ఉన్నాయి అనుకుందాం. సో దీంట్లో జన్యురూపాల పరంగా తీసుకుంటే మొత్తం క్యాపిటల్ బి జన్యురూపం ఉండేవి 450 ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఆ జన్యురూపం యొక్క పౌనపున్యము 0.045 అవుతుంది. క్యాపిటల్ బి స్మాల్ బి ఈ జన్యురూపం ఉండే జంతువులు 300 అనుకుందాము. అప్పుడు వాటి పౌనపున్యము 0.03 అవుతుంది. స్మాల్ బి జంతువులు 250 ఉన్నాయి అనుకుందాము. అప్పుడు వాటి పౌనపున్యము 0.25 అవుతుంది. సో మొత్తం ఈ 1000 జంతువులలో 2000 జన్యువులు ఉంటాయి. 2000 యుగ్మ వికల్పాలలో మొత్తం క్యాపిటల్ బి యుగ్మ వికల్పాలు 0.6% ఉంటే, స్మాల్ బి యుగ్మ వికల్పాలు 0.4% ఉంటాయి. వాటి పౌనపున్యం 0.4% ఉంటుంది. సో ఈ రకంగా మ్యుటేషన్స్ ఏంటి అని అంటే, మ్యుటేషన్స్ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్గా ఎట్లా పనిచేస్తాయి అనేది చెప్పుకుందాం. మ్యుటేషన్స్ అంటే అకస్మాత్తుగా వచ్చే అల్లీల్స్లో వచ్చే మార్పులని మ్యుటేషన్స్ అంటాము. దీనివల్ల ఏమవుతుందనంటే అల్లీల్ ఫ్రీక్వెన్సీలు, యుగ్మ వికల్ప పౌనపున్యాలు అనేవి కూడా మారిపోతాయి. ఈ రకంగా ఈ పౌనపున్యాలు మారిపోవడం అనేవి వేరియేషన్స్, వైవిధ్యాలు రావడానికి కారణమవుతుంది. ఈ మ్యుటేషన్స్ అనేవి ఏ దిశలో అయినా జరగవచ్చు. అంటే పాజిటివ్ మ్యుటేషన్స్ ఉండొచ్చు, లేదా నెగిటివ్ మ్యుటేషన్స్ ఉండొచ్చు. టైప్స్ ఆఫ్ మ్యుటేషన్స్ను కనుక తీసుకుంటే శారీరక కణాలలో జరిగేవి సొమాటిక్ మ్యుటేషన్స్, సొమాటిక్ మ్యుటేషన్స్ అనుకుంటే, లైంగిక కణాలలో జరిగేవి జెనెటిక్ మ్యుటేషన్స్ అని చెప్పుకుంటాము. తర్వాత యాదృచ్ఛికంగా జరిగే మ్యుటేషన్స్ ఉంటాయి. తర్వాత ఉత్ప్రేరిత మ్యుటేషన్స్ ఉంటాయి. జన్యువులలో జరిగే మ్యుటేషన్స్ను జీన్ మ్యుటేషన్స్ అంటాము. తర్వాత క్రోమోజోమ్లలో జరిగే మ్యుటేషన్స్ను క్రోమోజోమల్ మ్యుటేషన్స్ అంటాము. మ్యుటేషన్స్ ఉపయోగకరంగా ఉంటే బెనిఫిషియల్ మ్యుటేషన్స్ అని, ప్రమాదకరమైతే లీథల్ మ్యుటేషన్స్ అని అంటాం. సో మనం ఇంతకుముందు చెప్పుకున్న పెంగ్విన్ల జనాభాలోనే మనము జీన్ ఫ్రీక్వెన్సీలు తీసుకుంటే క్యాపిటల్ బి ఫ్రీక్వెన్సీ 0.6% అనుకున్నాము, స్మాల్ బి ఫ్రీక్వెన్సీ 0.4% అనుకుందాము. మ్యుటేషన్స్ వల్ల కొన్ని స్మాల్ బి జన్యువులన్నీ మొత్తం కూడా తగ్గిపోయాయి అనుకుందాము. అవి క్యాపిటల్ బి జన్యువులుగా మారిపోయాయి అనుకుందాం మ్యుటేషన్స్ వల్ల. ఈ రకంగా 0.4 ఉండే ఫ్రీక్వెన్సీ స్మాల్ బిది 0.3%గా మారినప్పుడు క్యాపిటల్ బిది 0.7%గా మారుతుంది. ఈ రకంగా 0.7%, 0.3% ఈ ఫ్రీక్వెన్సీలను మనం జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీలలో కనుక తీసుకుంటే క్యాపిటల్ బి జన్యురూపాల పౌనపున్యం 0.49 అవుతుంది. క్యాపిటల్ బి స్మాల్ బి జన్యురూపాల పౌనపున్యం 0.42 అవుతుంది. స్మాల్ బి జన్యురూపాల పౌనపున్యము 0.09 అవుతుంది. ఈ రకంగా మొదటగా స్మాల్ బి జన్యురూపాల పౌనపున్యం 0.25 ఉన్నది. కానీ కొన్ని స్మాల్ బి జన్యువులు క్యాపిటల్ బి జన్యువులుగా మారడం వల్ల తర్వాతి తరంలో పొట్టి జంతువుల, లేదా మనం స్మాల్ బి అంటే నీలిరంగు పాదాలు అనుకున్నాం, నీలిరంగు పాదాల జంతువుల పౌనపున్యం చాలా తగ్గిపోతుంది. అంటే ఈ జనాభాలో ఈ మ్యుటేషన్ జరగడం వల్ల నీలిరంగు జంతువుల జనాభా తగ్గిపోయి ఎల్లో కలర్ పసుపు రంగులో పాదాలు ఉండే పెంగ్విన్ల జనాభా పెరుగుతుంది. సో ఈ రకంగా మ్యుటేషన్స్ వల్ల ఏమవుతుందంటే జన్యురూపాల పౌనపున్యాలు అనేవి మారిపోతాయి, జనాభా స్వరూపమే మారిపోతుంది. ఆ రకంగా అది పరిణామానికి కారణమవుతుంది. తర్వాత నెక్స్ట్ జెనెటిక్ డ్రిఫ్ట్, తర్వాత ఈ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్, జీవ పరిణామ శక్తి. దీనిని అల్లీలిక్ డ్రిఫ్ట్ లేదా సీవాల్ రైట్ ప్రభావం అని కూడా అంటాము. సో జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటంటే చిన్న జనాభాల లోపల అనుకోకుండా యాదృచ్ఛికంగా, అంటే జీవ పరిణామంలో మనం ఈ న్యాచురల్ సెలెక్షన్ అని చెప్పుకున్నాము. న్యాచురల్ సెలెక్షన్ ప్రభావం ఏది లేకుండానే చిన్న జనాభాలలో యాదృచ్ఛికంగా అనుకోకుండా జీన్ ఫ్రీక్వెన్సీలలో మార్పులు వస్తాయి. ఈ ప్రక్రియనే జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాము. ఎందుకంటే అసలే చిన్న జనాభా కాబట్టి ఆ చిన్న జనాభాలో ఉండే కొన్ని జంతువులు అవి ప్రత్యుత్పత్తి దిశను చేరుకునే లోపలనే చనిపోవచ్చు, లేదంటే అవి ప్రత్యుత్పత్తి జరపడానికి వాటికి తోడు దొరకకపోవచ్చు. కాబట్టి ఆ తోడు దొరకని లేదా చనిపోయిన జంతువులలో ఉండే జన్యువులు తర్వాతి తరానికి అందవు. కాబట్టి ఆ రకంగా జీన్ పూల్ లోపల మార్పులు అనేవి రావడం జరుగుతుంది. సో తర్వాత జెనెటిక్ డ్రిఫ్ట్ యాజ్ ఏ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్గా ఎట్లా పనిచేస్తుంది అనేది కనుక తీసుకుంటే, ఈ జెనెటిక్ డ్రిఫ్ట్ వల్ల ఏమవుతుందంటే జెనెటిక్ వేరియబిలిటీ అనేది తగ్గిపోతుంది, జన్యువులలో ఉండే వైవిధ్యాలు అనేవి తగ్గిపోతాయి, హోమోజైగాసిటీ సమయుగ్మజతత్వం అనేది పెరిగిపోతుంది. సో ఈ డయాగ్రామ్లో తీసుకుంటే ఒక 10 జంతువులు కుందేళ్ల జనాభాని తీసుకుంటే దాంట్లో 2 కుందేళ్ళు
సమయుగ్మజ తెలుపు రంగులో ఉన్నాయి, ఒక 6 కుందేళ్ళు విషమయుగ్మజ నలుపు రంగులో లేదా బూడిద రంగులో ఉన్నాయి. కానీ వీటి లోపల అనుకోకుండా కొన్ని జంతువులకే ప్రత్యుత్పత్తి జరిపే అవకాశం రావడం, అట్లాంటి కారణాల వల్ల 3వ తరం తర్వాత తీసుకుంటే అన్ని జంతువులు మొత్తం క్యాపిటల్ బి జన్యురూపాలనే కలిగి ఉంటున్నాయి. సో కాబట్టి ఈ రకంగా చిన్న జనాభా లోపల యాదృచ్ఛికంగా అనుకోకుండా ఒక జన్యురూపం అనేది తొలగిపోవడం అనేది జరుగుతుంది, ఇంకొక జన్యురూపం కంప్లీట్గా స్థిరపడిపోవడం జరుగుతుంది. దీన్ని ఫిక్సేషన్ అని అంటాము. సో ఈ రకంగా ఒక జన్యురూపం యొక్క పౌనపుణ్యం 1 అయితే ఇంకో జన్యురూపం ఆటోమేటిక్గా దాని పౌనపుణ్యం 0 అవుతుంది. అంటే ఆ జనాభాలో అది లేకుండా పోతుంది. అప్పుడు దాన్ని ఆ జన్యురూపము అనేది లేదా ఆ జీన్ ఫ్రీక్వెన్సీ అనేది దాని నుంచి తొలగిపోయిందని చెప్తాం. సో జెనెటిక్ డ్రిఫ్ట్ లోపల 2 రకాల ప్రభావాలు ఉంటాయి. ఒకటి బాటిల్ నెక్ ఎఫెక్ట్, ఇంకొకటి ఫౌండర్స్ ఎఫెక్ట్. బాటిల్ నెక్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక పెద్ద జనాభా ఉండి అనుకోకుండా కొన్ని కారణాల వల్ల న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, వరదలు, భూకంపాలు, తుఫాన్లు, సునామీలు, లేదా ఓవర్ హంటింగ్, పొల్యూషన్, ఇట్లాంటి కారణాల వల్ల ఏమవుతాయి, చాలా జంతువులు చనిపోతాయి. చాలా జంతువులు చనిపోయి కొన్ని జంతువులు మాత్రమే మిగులుతాయి. అట్లా కొన్ని జంతువులు మిగిలినప్పుడు ఈ కొన్ని జంతువులు ముందుండే పేరెంట్ జనరేషన్ కంటే అవి డిఫరెంట్గా ఉంటాయి. ఈ పేరెంట్ జనరేషన్ కంటే డిఫరెంట్గా ఉండడం వల్ల వాటి జీన్ ఫ్రీక్వెన్సీలు, వాటి జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీలు అనేవి డిఫరెంట్గా ఉండి కాలక్రమంలో ఈ చిన్న జంతువుల నుంచి వచ్చే కొత్త జనాభా అనేది తమ మాతృ జనాభాకి పూర్తి భిన్నంగా ఉండడం జరుగుతుంది. సో ఈ రకంగా ఒక బాటిల్ నుంచి మనము ఈ మార్బుల్స్ని బయటికి తీయాలి అని అంటే కొన్ని మార్బుల్స్ మాత్రమే వస్తాయి. ఆ రకంగా దీంట్లో ఉండే మార్బుల్స్ కంటే డిఫరెంట్ కలర్లో ఉండే మార్బుల్స్ లాగా బయటికి వచ్చి అవి కొత్త జనాభాని ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి రకమైన జెనెటిక్ డ్రిఫ్ట్ను బాటిల్ నెక్ ఎఫెక్ట్ అంటాము. బాటిల్ నెక్ ఎఫెక్ట్ అనేది మనకి నార్థన్ ఎలిఫెంట్ సీల్లో జరిగిందని శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. 1800 శతాబ్దం చివరి లోపల తీసుకుంటే ఓవర్ హంటింగ్ వల్ల ఈ నార్థన్ ఎలిఫెంట్ సీల్స్ అనేవి కేవలం 20 జంతువులకు పడిపోయింది వాటి జనాభా. కానీ తర్వాత ఈ 20 జంతువుల నుంచి ఇప్పుడు మొత్తం 30,000 జంతువుల వరకు అభివృద్ధి చెందడం జరిగింది. కానీ ఈ 30,000 జంతువులు గతంలో ఉండే జంతువులతో పోల్చుకుంటే వాటి జన్యురూపాల ఫ్రీక్వెన్సీలు, జీన్స్ ఫ్రీక్వెన్సీలు అన్నీ మొత్తం కూడా మారిపోయాయి. దీనికి కారణం ఏంటి అని అంటే గతంలో జీవించి ఉండే జంతువుల జీన్ ఫ్రీక్వెన్సీలకి ఈ బతికి ఉండే ఈ 20 జంతువుల ఫ్రీక్వెన్సీలకి చాలా తేడా ఉండడం వల్ల ఇప్పుడుండే జంతువులు డిఫరెంట్గా ఉన్నాయి గతం జీవులతో పోలిస్తే. అందుకే దీన్ని బాటిల్ నెక్ ఎఫెక్ట్ ఒక ఉదాహరణగా చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఫౌండర్ ఎఫెక్ట్. ఫౌండర్ ఎఫెక్ట్ అనేది ఒక పెద్ద జనాభా నుంచి ఒక చిన్న గుంపు అనేది విడిపోయి వేరే కొత్త జనాభా లోపల అది స్థిరపడిపోయినప్పుడు ఈ చిన్న గుంపు అనేది తమ మాతృ జనాభాకు డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సో ఈ మాతృ జనాభాకు డిఫరెంట్గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కాలక్రమంలో ఈ చిన్న జనాభా వేరు మార్గాలలో అది పరిణామం చెంది తమ మాతృ జనాభా కంటే డిఫరెంట్గా ఉండే కొత్త జనాభాగా రూపొందడం జరుగుతుంది. సో దీన్నే ఫౌండర్స్ ఎఫెక్ట్ అని అంటాం. సో ఈ రకంగా ఈ డయాగ్రామ్లో తీసుకుంటే ఈ జనాభా లోపల 2 రకాల దృశ్య రూపాలు అనుకోవచ్చు. ఒకటి ఎరుపు రంగు, ఒకటి గ్రీన్ కలర్లో ఉన్నది అనుకోవచ్చు. దీంట్లో ఒక చిన్న గుంపు అనేది బయటికి వలసపోయింది. ఈ వలసపోయిన జంతువులలో గ్రీన్ కలర్లో ఉండేవి, తర్వాత కొన్ని ఎరుపు రంగులో ఉండేవి ఉన్నాయి. కానీ యాదృచ్ఛికంగా అనుకోకుండా గ్రీన్ కలర్లో ఉండే జంతువులు చనిపోయి కాలక్రమంలో కేవలం ఎరుపు రంగు ఉండే జంతువులు మాత్రమే బతకడం వల్ల ఈ మొత్తం జనాభా, ఈ కొత్త జనాభా ఎరుపు రంగులో ఉంటే ఇక్కడ మాత్రం ఇంకో రకమైన జనాభా లాగా కనిపిస్తూ ఉంటుంది. ఫౌండర్స్ ఎఫెక్ట్కి ఉదాహరణగా అమెరికాలోని పెన్సిల్వేనియా అనే రాష్ట్రం లోపల ఓల్డ్ ఆర్డర్ అమిష్ కమ్యూనిటీ అనే దాన్ని చెప్తారు. యాక్చువల్లీ ఈ ఓల్డ్ ఆర్డర్ అమిష్ అనే కమ్యూనిటీ వీళ్ళు జర్మనీ నుంచి 18వ శతాబ్దంలో అమెరికాకి వలసపోయారు. ఈ వలసపోయిన వాళ్ళు కేవలం 200 మంది జర్మన్లు మాత్రమే. కానీ ఈ 200 మంది జర్మన్లు జర్మనీలో ఉండే వాళ్ళతో సంబంధాన్ని కోల్పోవడం వల్ల మరియు వీళ్ళంతా కూడా కేవలం తమలో తామే పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇట్లాంటి కారణాల వల్ల వీళ్ళ లోపల జన్యు పౌనపుణ్యాలు అనేవి డిఫరెంట్ మార్గం లోపల అవి మారిపోయి ఒక కొత్త రకమైన జాతి అనే దానిగా రూపొందడం అనేది జరిగింది. సో వీళ్ళ లోపల మనకి ఒక డిసీజ్ అనేది బయటపడుతుంది, ఎల్లిస్ వాన్ క్రెవాల్డ్ డిసీజ్ అనేది. ఈ డిసీజ్లో కనిపించే లక్షణాలు పాలీడాక్టైల్, ఎక్కువ వేలు ఉండడము, డ్వార్ఫిజం, పొట్టిగా ఉండడము, చేతులు పొట్టిగా ఉండడం, ముంజేతులు, తర్వాత వెంట్రుకలు మరియు దంతాలు అబ్నార్మల్గా అసాధారణంగా ఉండడం అనే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సో తర్వాత నెక్స్ట్ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ జీన్ ట్రాన్స్ఫర్. ఈ జీన్ ట్రాన్స్ఫర్ లోపల మైగ్రేషన్స్ అని కూడా అంటాము. మైగ్రేషన్స్, ఎమిగ్రేషన్స్ అంటే వలస వెళ్ళడం కావచ్చు, లేదా ఇమిగ్రేషన్ వలస రావడం కావచ్చు. ఏవైనా వలస వెళ్తున్నాయంటే జన్యువులు పోతున్నాయి అని అర్థము, వలస వస్తున్నాయంటే జన్యువులు వస్తున్నాయని అర్థము. జంతువులు వలస పోయినా వలస వచ్చినా కూడా జన్యురూపాల పౌనపుణ్యాలు, జీన్ ఫ్రీక్వెన్సీలు అనేవి మారడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఒక ఉదాహరణలో మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎల్లో ఫీట్ దాని లోపలనే ఈ ఇమిగ్రేషన్ దీని లోపల 100 జంతువులు వలస వచ్చాయి అనుకుందాము. వాటి లోపల
వచ్చినవన్నీ స్మాల్ బీ జంతువులే అనుకుంటే ఈ రకంగా వీటి ఫ్రీక్వెన్సీ అనేది మొత్తం కూడా మారిపోయి స్మాల్ బీ ఫ్రీక్వెన్సీ 0.45 అవుతుంది. ఇంతకుముందు 0.4 ఉన్నది, ఇది 0.45 అయింది. అట్లే కాకుండా వలస వచ్చినాయి అనుకుందాం. వలస వచ్చిన వాటి లోపల 100 వచ్చిన వాటి లోపల తీసుకుంటే దాని ఫ్రీక్వెన్సీ 0.4 నుంచి 0.33కి పడిపోవడం జరుగుతుంది. ఈ రకంగా వలస వచ్చినా కూడా ఫ్రీక్వెన్సీలు అనేవి మొత్తం కూడా మారిపోవడం జరుగుతుంది. ఆ రకంగా అది పరిణామానికి కారణమవుతుంది. తర్వాత నెక్స్ట్ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ నాన్ ర్యాండమ్ మేటింగ్. దీనినే సెలెక్టివ్ మేటింగ్ లేదా అసార్టేటివ్ మేటింగ్ అంటాము. సెలెక్టివ్ మేటింగ్ అంటే ఏంటంటే జంతువులు జతకట్టడానికి కొన్ని నచ్చిన లక్షణాల ఆధారంగా ఆ లక్షణాలు ఉండే జంతువులతో జతకట్టడాన్ని అది నాన్ ర్యాండమ్ మేటింగ్ లేదా స్థాయి సంగమం, వర్ణాత్మక సంగమం అంటాము. ఈ వర్ణాత్మక సంగమంలో పాజిటివ్ అసార్టేటివ్ మేటింగ్, నెగిటివ్ అసార్టేటివ్ మేటింగ్, ఇన్బ్రీడింగ్, కన్సాంగ్వినియస్ మేటింగ్ లేదా మేనరికాల్ అంటాము, అవుట్ బ్రీడింగ్ అనే పద్ధతులు ఉంటాయి. సో దీంట్లో ఏమవుతుందని అంటే కొన్ని జంతువులకి తోడు దొరకదు, ఎందుకంటే వాటిని ఏవి సెలెక్ట్ చేసుకో కాబట్టి. వాటికి తోడు దొరకకపోవడం వల్ల వాటిలో ఉండే జన్యువులు గ్యామెటిక్ పూల్ లేదా జీన్ పూల్లోకి రావు. ఈ జీన్ పూల్లోకి రాకపోవడం వల్ల ఆ జన్యువుల యొక్క పౌనపుణ్యాలు తగ్గిపోవడం అనేది కారణమవుతుంది. నాన్ ర్యాండమ్ మేటింగ్ వల్ల ఇన్బ్రీడింగ్ డిఫరెషన్ అనేది కూడా వస్తుంది. మేనరికాలలో మనకు కొన్ని వ్యాధులు బయటపడతాయి, దాన్ని ఇన్బ్రీడింగ్ డిఫరెషన్ అని అంటాము. దీనివల్ల హోమోజైగాసిటీ సమయుగ్మతత్వం అనేది కూడా పెరుగుతుంది. సో ఈ రకంగా ఈ జీన్ ఫ్రీక్వెన్సీలు ఇవన్నీ పెరగడం వల్ల దాని మీద నేచురల్ సెలెక్షన్ అనేది పనిచేసి వాటిని మొత్తాన్ని కూడా కొత్త జాతిగా మార్పు చెందేటట్టు చేస్తుంది. తర్వాత ఆర్గానిక్ ఎవల్యూషన్ అంటే మనం చెప్పుకున్నాము, ఒక మెండేలియన్ పాపులేషన్ లోపల జీన్ ఫ్రీక్వెన్సీలలో వచ్చే మార్పుని ఆర్గానిక్ ఎవల్యూషన్ అన్నాము. సో జీన్ ఫ్రీక్వెన్సీలలో మార్పు వచ్చినప్పుడు జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీలు మారిపోతాయి, తద్వారా ఫీనోటైపిక్ ఫ్రీక్వెన్సీలు కూడా మారిపోయి అది కొత్త రూపాలు ఉండే జంతువులుగా మారుతాయి. దీనినే మనం ఆర్గానిక్ ఎవల్యూషన్ అని అంటున్నాం. సో చివరిది న్యాచురల్ సెలెక్షన్, చివరి ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ న్యాచురల్ సెలెక్షన్ ఇంతకుముందు పనిచేసిన అన్ని కారణాలన్నింటి వల్ల జన్యు రూపాల పౌనపుణ్యాలు, దృశ్య రూపాల జీన్ ఫ్రీక్వెన్సీలు, జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీలు మారితే ఆ ఫ్రీక్వెన్సీలను అన్నింటినీ మార్చడం లోపల ఏవైతే యుక్తతమ జీవులు ఏవైతే ఉన్నాయో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ సూత్రం ప్రకారం పనికి వచ్చే వాటిని మాత్రమే ఇది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో న్యాచురల్ సెలెక్షన్ చేయడం లోపల అనేక క్రైటీరియా అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రైటీరియాలో తీసుకుంటే వైబిలిటీ సెలెక్షన్, సెక్సువల్ సెలెక్షన్, సర్వైవల్ సెలెక్షన్, ఫెకండిటీ సెలెక్షన్, గ్యామెటిక్ సెలెక్షన్, కంపాటబిలిటీ సెలెక్షన్స్ అనేవి ఉంటాయి. సో వైబిలిటీ సెలెక్షన్ అంటే ఒక జీవి జైగోట్ స్థాయి నుంచి అది అడల్ట్ స్టేజ్కి వచ్చే వరకు బతికితే దాన్ని వైబిలిటీ సెలెక్షన్ అంటాం. అది అడల్ట్ స్టేజ్ నుంచి సంతానాన్ని ఉత్పత్తి చేయగలగడానికి అది తోడు దొరకాలి, తోడుని దొరికించుకోగలిగితే అది సెక్సువల్ సెలెక్షన్ అంటాము. తోడు దొరికిన తర్వాత అది ఎక్కువ కాలం పాటు సంతానాన్ని ఉత్పత్తి చేయగలిగితే దాన్ని సర్వైవల్ సెలెక్షన్ అంటాము. సో ఇది సంతానాన్ని ఉత్పత్తి చేసిన తర్వాత ఆ క్రమంలో కూడా గ్యామిట్లలో కూడా గ్యామెటిక్ సెలెక్షన్ జరుగుతుంది. ఈ గ్యామెటిక్ సెలెక్షన్లో శుక్రకణాలు అండాన్ని పొందగలిగితే అది గ్యామెటిక్ సెలెక్షన్ అంటాము. సో గ్యామిట్లలో నుంచి కూడా మళ్ళీ జైగోట్లు ఏర్పడడంలో కూడా కంపాటబిలిటీ సెలెక్షన్ అనేది ఇన్ని రకాల సెలెక్షన్స్ అనేవి ఆపరేట్ చేసి ఇన్ని స్థాయిల లోపల ఆ జీవి పనికొచ్చే జీవులను మాత్రమే, యోగ్యత కలిగి ఉండే జీవులను మాత్రమే న్యాచురల్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో న్యాచురల్ సెలెక్షన్ లోపల మనకి 3 రకాలు ఉంటాయి: డైరెక్షనల్ సెలెక్షన్, స్టెబిలైజింగ్ సెలెక్షన్, డిస్రప్టివ్ సెలెక్షన్. సో డైరెక్షనల్ సెలెక్షన్ లోపల ఏదో ఒక దిశ లోపల సెలెక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత స్టెబిలైజింగ్ సెలెక్షన్ లోపల తీసుకుంటే మధ్య లక్షణాలు ఉండే జీవులు సెలెక్షన్ చేయబడతాయి. తర్వాత డిస్రప్టివ్ సెలెక్షన్ లోపల తీసుకుంటే మధ్య లక్షణాలు కాకుండా ఇరువైపులా చివరిలో ఉండే లక్షణాలు ఉండే జీవులను అది సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ముగింపుకు వచ్చేస్తే, సో ఈ ఎవల్యూషన్ అనేది మనకు దేని మీద పనిచేస్తుంది అని అంటే జనాభాల మీద పనిచేస్తుంది, కానీ ఇండివిజువల్స్ మీద పనిచేయదు. ఎందుకనంటే ఎవల్యూషన్ అంటే ఏం చెప్పుకున్నాము, జీన్ పూల్ లోపల వచ్చే అల్లీల్ ఫ్రీక్వెన్సీలలో మార్పులనే ఎవల్యూషన్ అని చెప్పుకున్నాం. కాబట్టి జీన్ పూల్ లోపల మార్పులు రావాలి అని అంటే జనాభాలో మార్పులు రావాలి. జనాభాలో మార్పులు వచ్చినప్పుడు మాత్రమే అది కొత్త తరాన్ని ఏర్పరచడం అనేది జరుగుతుంది. సో తర్వాత ఈ జీన్ మ్యూటేషన్స్ వల్ల, క్రోమోజోమల్ మ్యూటేషన్స్, క్రాసింగ్ ఓవర్స్ వల్ల, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, వీటన్నింటి వల్ల వేరియేషన్స్ వస్తాయి. ఈ వేరియేషన్స్ పైన జెనెటిక్ జీన్ ట్రాన్స్ఫర్స్, నాన్ ర్యాండమ్ మేటింగ్ ఇవన్నీ మొత్తం కూడా పనిచేసి జీన్ ఫ్రీక్వెన్సీలు, ఫీనోటైపిక్ ఫ్రీక్వెన్సీలు మారడానికి కారణమవుతాయి. వీటన్నింటి ఫ్రీక్వెన్సీలు మారిన తర్వాత పనికొచ్చే లక్షణాలు ఉండే ఫ్రీక్వెన్సీలు ఉండే జీనోటైప్లను లేదా ఫీనోటైప్లను న్యాచురల్ సెలెక్షన్ అనేది సెలెక్షన్ చేయడం జరుగుతుంది. అట్లాంటి జీవులు మాత్రమే సెలెక్షన్ అవుతాయి. ఈ జీవులన్నీ మొత్తం కూడా ఏమవుతాయనంటే ఈ రకంగా వివిధ మెండేలియన్ పాపులేషన్స్లో న్యాచురల్ సెలెక్షన్ వేర్వేరు రకాల వాటిని అది సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఇట్లా సెలెక్ట్ అయిన జీవులన్నీ మొత్తం కూడా అవి ఐసోలేషన్, ఒకదానితో ఒకటి వివక్తత చెందుతాయి. ఈ మెండేలియన్ పాపులేషన్స్, వివిధ రకాల మెండేలియన్ పాపులేషన్స్ వివక్తత చెందిన తర్వాత వాటిలో రిప్రొడక్టివ్ ఐసోలేషన్ అనేది
చోటు చేసుకుంటుంది. రిప్రొడక్టివ్ ఐసోలేషన్ చోటు చేసుకున్న తర్వాత మాత్రమే అవి కాలక్రమంలో కొత్త జాతులుగా మార్పు చెందుతాయి. ఎందుకనంటే కొత్త జాతులు ఏర్పడాలి అంటే ప్రత్యుత్పత్తి వివక్తత ఏర్పడడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మొదట్లోనే చెప్పుకున్నాం మనం, జాతి నిర్వచనం అంటే ఏంటి, ఒకదానితో ఒకటి పోలి ఉండే జీవులు అవి ఒకదానితో ఒకటి స్వేచ్ఛగా ప్రత్యుత్పత్తి జరుపుకోగలగాలి, ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగలగాలి. అట్లాంటిది సంతానాన్ని ఉత్పత్తి చేయగలిగినప్పుడు మాత్రమే వాటిని జాతి అంటాము. కాబట్టి ఈ రకంగా రెండు మెండేలియన్ జనాభాలు, ఒకే జాతికి చెందిన రెండు మెండేలియన్ జనాభాలు ప్రత్యుత్పత్తి వివక్తత చెంది అవి ఒకదానితో ఒకటి ప్రత్యుత్పత్తి జరపలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు అవి కొత్త జాతులుగా రూపొందడం జరిగింది అని అంటాం. ఈ రకంగా ఈ లక్షణాలన్నీ మొత్తం కూడా జీవ పరిణామం జరగడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ జెనెటిక్ డ్రిఫ్ట్, మ్యూటేషన్స్, న్యాచురల్ సెలెక్షన్, నాన్ ర్యాండమ్ మేటింగ్, వీటన్నింటిని మొత్తాన్ని కూడా జీవ పరిణామ శక్తులుగా అంటాము. తర్వాత మరొక క్లాస్లో మరొక అంశంతో కలుద్దాం. ధన్యవాదాలు.